ఒకప్పటి కాలంలో బికినీలంటే ఒక హాలీవుడ్ బాలీవుడ్ మాత్రమే పరిమితమయ్యేది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి అక్కడ ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా బాలీవుడ్ నుంచి దక్షిణాది చిత్ర పరిశ్రమ కూడా ఈ ట్రెండ్ పాకింది. దక్షిణాదిలో ఫస్ట్ టైం జయలలిత ద్వారా ఈ సాంప్రదాయం మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత కాలంలోనే జయలలితకు ఫ్యాన్స్ పెరగడం, వరుస అవకాశాలు క్యూ కట్టడం జరిగాయని టాక్ ఉంది. అయితే తెలుగులో మాత్రం ఈ ట్రెండ్ పాటించడానికి చాలా టైం పట్టింది. తొలినాళ్లలో శ్రీదేవి, జయసుధ, ఆ తర్వాత సుమలత, మాధవి, భానుప్రియ, ఇక 90లో ఖుష్బూ, ఇంద్రజ, రోజా, రంభ, రమ్యకృష్ణ, నగ్మ, మీనా, సాక్షి శివానంద్, రాశి, సంగవి లాంటి హీరోయిన్లంతా బికినీలో కనిపించారు. ఇక ఇటీవలి కాలంలో బికినీ సీన్లు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది హీరోయిన్లు పాత్ర డిమాండ్ మేరకు బికినీ వేసేందుకు సై అంటుంటే, మరికొంతమంది సెన్సేషన్ కోసమో లేదా అవకాశాల కోసమో బికినీలో అందాలు ఆరబోస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ల విషయానికి వస్తే ప్రభాస్ బిల్లా మూవీలో అనుష్క, సూర్య సికిందర్ మూవీలో సమంత, ప్రభాస్ రెబల్ చిత్రంలో తమన్నా, తమిళ బిల్లాలో నయనతార, ఎవడు చిత్రంలో అమీ జాక్సన్ బికినీలు ధరించి ఫ్యాన్స్ ని నేత్రానందం కలిగించారు. వీళ్లే కాదు, ప్రస్తుతం అవకాశాలు లేని నాజుకు నడుము ఇలియానా కూడా ఒకప్పుడు బికినీలో కవ్వించింది. రాకీ, ఆట, సలీం చిత్రాల్లో ఇలియానా 2 పీస్ దుస్తుల్లో కనిపించింది. ఇంకా ఈ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. లెజెండ్, పండగ చేసుకో చిత్రాల్లో సోనాల్ చౌహాన్, అహనా పెల్లంట మూవీలో అనిత, ప్రభాస్ బిల్లాలో నమిత, అధినాయకుడు చిత్రంలో లక్ష్మీరాయ్, ద్రోణాలో ప్రియమణి, గోపిచంద్ మొగుడు మూవీలో శ్రద్ధాదాస్, తరుణ్ వేటలో మధురిమ, యమహో యమ మూవీలో సంజన, గ్రీన్ సిగ్నల్ మూవీలో డింపుల్ చోప్డే, రాజు మహారాజు, దుశ్శాసన, తెలుగుబాయ్ చిత్రాల్లో తషు కౌశిక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చిన్న చిత్ర హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే పాత్ర డిమాండ్ మేరకే ఈ హీరోయిన్లు బికినీలు ధరించారా అంటే లేదనే చెప్పాలి. సెన్సేషన్ కోసం దర్శక నిర్మాతలు, అవకాశాల కోసం హీరోయిన్లు ఈ ట్రెండ్ను ఫాలో అయిపోతున్నారు.